నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కొండా సురేఖని తన మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒక పక్క అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు యూకే పర్యటన నుండి వచ్చి రావడంతోనే సీక్రెట్ సమావేశాన్ని నిర్వహించారు అత్యవసరంగా. సో దీనికి మెయిన్ రీజన్ కొండా సురేఖ గారు అండ్ వాళ్ళ కూతురు చేసిన వ్యాఖ్యల మీదే. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే కొండా సురేఖని బర్తరఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది కన్ఫర్మ్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు రేవంత్ గారు వచ్చి డెసిషన్ తీసుకోవాలన్నారు, ఇప్పుడు వచ్చారు కాబట్టి డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు. దానికి ఇప్పుడు పెట్టిన మీటింగే ఉదాహరణ అంటున్నారు. బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎమర్జెన్సీ మీటింగ్ అయితే పెట్టారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ అయితే ఏదో తీసుకుంటారు. అయితే ఈ డెసిషన్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనం కనుక కొంచెం డీప్గా ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి గారు రాకముందే, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టకముందే అప్పట్లో కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేయలేదా, రాజయ్య మాజీ మంత్రి ఆయన్ని బర్తరఫ్ చేయలేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి గారు లండన్ నుంచి రాగానే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేస్తారు అనేటువంటి ఒక సంకేతం ఉంటేనే ముందుగానే ఇట్లాంటి ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. లేదంటే అప్పుడు గతంలో కేసీఆర్ గారు ఎవరినైతే బర్తరఫ్ చేశారో వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎస్సీ, ఇంకొకరు బీసీ. అప్పట్లో కేసీఆర్ గారు బర్తరఫ్ చేసింది. ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇప్పుడు బర్తరఫ్ చేస్తే బీసీలు కాబట్టి, బీసీ మహిళలు కాబట్టి బర్తరఫ్ చేశారు అని చెప్పి ఖచ్చితంగా ప్రచారం చేస్తారు ప్రత్యర్థులు. అందుకే ముందుగానే కౌంటర్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ రెండింటి గుర్తు చేస్తున్నారు. గతంలో రాజయ్య అలాగే ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేశారు కదా కేసీఆర్ గారు అనేటువంటి అంశాన్ని గత 12 గంటల నుంచి, అంటే నిన్నటి నుంచి, నేను ఆదివారం మధ్యాహ్నం నుంచి అలాంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే ఆ ప్రచారం మొదలైన మరుక్షణమే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయడానికి అవకాశం లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం సహజంగా కలుగుతుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని అంటే ఆ విషయం ఆవిడకి కూడా తెలిసి ఉండొచ్చు బహుశా. అందుకే మల్లికార్జున ఖర్గే గారి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఖర్గే గారి దగ్గరికి వెళ్ళి ఖర్గే గారిని కలిశారు ఆవిడ. కలిసి జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ని చెప్పారు. చెప్తే ఆయన కూడా ఈ మీద కోప్పడ్డారనేది ఇవాళ వచ్చినటువంటి న్యూస్. ఇప్పుడు సుస్మిత వాళ్ళ కుమార్తె డైరెక్ట్ ముఖ్యమంత్రిని, నీ కళ్ళు నెత్తికెక్కాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అసలు కొండా దంపతులు లేకపోతే నువ్వు అసలు పీసీసీ అయ్యిండేవాడు కాదు, ముఖ్యమంత్రి అయ్యిండేవాడు కాదు, ఫస్ట్ ప్రపోజ్ చేసింది మేము, మా వల్లనే నువ్వు అయ్యావని చెప్పి చెప్తూ చేసినటువంటి కామెంట్లు. సరే, ఆ కామెంట్ల మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్కి మీరు రిప్లై ఏమి ఇచ్చారు? కొండా సురేఖ గారు, మా కుమార్తె, ఆవిడకి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, ఆ వ్యక్తిగతమైన అభిప్రాయానికి నాకు సంబంధం లేదని ఇచ్చారు. ఇదే విషయాన్ని ఖర్గే గారికి చెప్పారు ఢిల్లీలో. ఎవరు? కొండా సురేఖ గారు. ఇలా వివరణ కూడా ఇచ్చాను షోకాజ్ నోటీస్కి అని గుర్తు చేశారు. చేసినప్పుడు ఆయన, నువ్వు ఇచ్చిన వివరణ సరిగ్గా లేదు కాబట్టి నువ్వు తప్పు చేసావు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరేలా అని చెప్పి ఆయన సున్నితంగా మందలించారని చెప్పి తెలుస్తోంది. ఆ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని కానీ, సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ చేసి నేను మాట్లాడలేదు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు అని చెప్పి ఆవిడ అధిష్టానం గురించి నేను ఎక్కడ కించపరుస్తూ మాట్లాడలేదు అని. అంటే అధిష్టానం వేరు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. సో అప్పుడు ఖర్గే గారు కన్విన్స్ కాలేదని చెప్పి వాళ్ళు వచ్చిన పేపర్లో న్యూస్. అంటే ఖర్గే గారు కన్విన్స్ కాలేదంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈవిడ బర్తరఫ్ చేయటమా, లేదంటే క్యాబినెట్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమా? ఆల్రెడీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కదా కొంతమంది మంత్రులు తీసుకోవాలనేది. సో కాబట్టి ఈవిడ్ని బయటికి పంపించేసి ఆల్రెడీ క్యాబినెట్ ప్రక్షాళన చేసేస్తే ఈవిడ్ని బర్తరఫ్ చేసినట్టు కాకుండా అందరితో పాటు క్యాబినెట్ ప్రక్షాళనలో ఈవిడ కూడా పక్క వెళ్ళిపోయింది అనే యాంగిల్లో ఏమన్నా అధిష్టానం ఆలోచిస్తుందా అనేది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తెలంగాణ. ఆవిడ ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీకి రిపోర్ట్ ఇచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఆవిడ ఆన్ పేపరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. గతంలో కూడా కొండా సురేఖ గారు ఒక వివాదాస్పదమైనటువంటి లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
క్యాబినెట్ ర్యాంకు వచ్చిన తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా ఆవిడ మంత్రిలాగా వ్యవహరించకుండా వివాదాల్లోకి వెళ్ళిపోయారు. ఆవిడకి మరి తెలుసో తెలియకో మరి వివాదాల్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్కి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి కూడా ఆవిడ మాట్లాడి వివాదాస్పదం అయ్యారు. అవును. మరి ఎందుకు మాట్లాడారు ఆ విధంగా, ఎందుకు వివాదాస్పదం అవుతున్నారు ఆవిడ అని అంటే, వెనక ఓ పెద్ద వ్యూహం ఉందనేది ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. వెనక వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు అనేది ఎవరు అనుకుంటారు? ఏ పార్టీ అనుకుంటుంది తెలంగాణలో? సో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది సహజంగా, లేదంటే బీజేపీ అనుకుంటుంది. వీళ్ళ యొక్క కుట్ర ఉంది. కొండా సురేఖ గారు తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఈ పార్టీల యొక్క కుట్ర ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. దానికి తగిన విధంగా ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ఏంది, ఆవిడ బీజేపీలోకి వెళ్ళబోతున్నారని, బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. సరే, ఆవిడ బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి ఎలక్షన్ ముందు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రజెంట్. సో ఇది ఆవిడ ప్రయాణం బ్రీఫ్గా. బేసిక్గా ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి బాగా అనుంగు శిష్యురాలుగా ఉండేవాళ్ళు, సాన్నిహిత్యం ఉండేది. సో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఫస్ట్ నుంచి కొంతమంది కుట్రలు పడుతున్నారు అనేది తొలి నుంచి వినపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు, చీతే ఊడిపోయే ముక్క అని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ప్రస్తావించారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ప్రస్తావించారు. అప్పుడు నెంబర్ గేమ్ కూడా చెప్పారు ఒకటి. సో కాంగ్రెస్ పార్టీ నిలబడదని, దానికి తగిన విధంగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తారాస్థాయికి దీన్ని తీసుకెళ్లారు. అందులో భాగంగానే ఈవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీని, ముఖ్యమంత్రిని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒపీనియన్కి వచ్చినట్టు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి ఒక సంకేతం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలని ప్రయత్నం చేశారు. ఎవరు? కొండా సురేఖ గారు. బట్ ఆయన అందుబాటులో లేరు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మరి అందుబాటులో లేరు. ఆ విషయాన్ని కూడా ఖర్గే గారికి అక్కడ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఎక్కువ మంది, ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేస్తారు? రాజకీయాల్లో పక్కకు తెప్పిస్తారు. బహుశా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు లండన్ నుంచి రాగానే రేవంత్ రెడ్డి గారు అత్యంత ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టారు. ఒక కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి కల్లోలానికి తెర వేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు లేకపోలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.